సింహాపూర్ యూనివర్సిటీ సమస్యలు అక్రమాలపై నిజ నిర్ధారణ కమిటీ వేయాలని జనసేన అధినేత పవన్ ప్రభుత్వాన్ని కోరారు. తనను కలిసేందుకు వచ్చిన నెల్లూరు విద్యార్థులతో భేటీ అయిన పవన్ కళ్యాణ్ యూనివర్సిటీ అక్రమాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల సమస్యలను మంత్రి గంటా శ్రీనివాసరావు వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని పవన్ కోరారు. సమస్యల పరిష్కారానికి తన వంతు శాయశక్తులా కృషి చేస్తానని విద్యార్థులకు పవన్ హామీ ఇచ్చారు. నెల్లూరు విక్రమసింహపురి యూనివర్సిటీ సమస్యలు అక్రమాలపై నిజ నిర్ధారణ కమిటీ వేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని కోరారు. తనను కలిసేందుకు వచ్చిన నెల్లూరు విద్యార్థులతో భేటీ అయిన పవన్ యూనివర్సిటీ అక్రమాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల సమస్యలను మంత్రి గంటా శ్రీనివాసరావు వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని పవన్ కోరారు. సమస్యల పరిష్కారానికి తన వంతు శాయశక్తులా కృషి చేస్తానని విద్యార్థులకు పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. సింహాపూర్ యూనివర్సిటీ సమస్యలపై పవన్ ఏ విధంగా స్పందించారో మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. వినయ్, సింహాపూర్ యూనివర్సిటీ సమస్యలపై పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందించారు? నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని విక్రమ్ సింహపూర్ యూనివర్సిటీ విద్యార్థులు రామోజీ యూనివర్సిటీ కాటన్ రైడ్ షూటింగ్ లో కలవడం జరిగింది. అయితే ఆ వర్సిటీలో ఉన్న సమస్యలు అక్రమాలపై పవన్ దృష్టికి విద్యార్థులు తీసుకెళ్లారు. వర్సిటీలో అక్రమాలపై ప్రభుత్వం స్పందించట్లేదని చెప్పి కూడా పవన్ కి విద్యార్థులు వివరించారు. అయితే అక్కడ గత కొన్ని రోజుల నుంచి కూడా అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. మేమందరం కూడా స్థానిక కలెక్టర్ తో పాటు స్థానిక రాజకీయ నాయకులు దృష్టి కూడా తీసుకెళ్ళాం. వీళ్ళెవరు కూడా దీన్ని పట్టించుకోవట్లేదని చెప్పి కూడా విద్యార్థులు పవన్ దగ్గర ఆవేదన వ్యక్తం చేశారు. అయితే మొత్తం మీద దీనికి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లాలని కూడా విద్యార్థులందరూ కూడా పాదయాత్రగా స్టార్ట్ అయ్యారు. అయితే నిన్న వాళ్ళకి విజయవాడ వచ్చారు కూడా కొద్దిగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో పవన్ కళ్యాణ్ టీమ్ బృందం తెలుసుకున్నారు. విద్యార్థులు డైరెక్ట్ గా కూడా షూటింగ్ స్పాట్ కి రావాల్సింది కూడా వాళ్ళు కోరారు. అయితే ఈ రోజు అక్కడ పడుతున్న సమస్యలు, వాళ్ళు ఎదుర్కొన్న ఇబ్బందులను కూడా విద్యార్థులు వాళ్ళకి వివరించారు. అయితే పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళ సమస్యలను కూడా విన్నారు. మొత్తం గంటా శ్రీనివాసరావు, మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడి మీ సమస్య పరిష్కారం ఏ విధంగా కూడా మేము కృషి చేస్తామని చెప్పి కూడా పవన్ విద్యార్థులకి హామీ ఇచ్చారు. అయితే అప్పుడు కూడా సమస్య పరిష్కారం కాకుండా తానే స్వయంగా రంగంలో దిగి విద్యార్థుల తరఫున పోరాటం చేస్తామని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ విద్యార్థులకి హామీ ఇచ్చారు. శిరీష. రైట్, థ్యాంక్ యూ వినయ్.